హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామూలుగా చూడడానికని వెళ్ళాను చేపలు పట్టడానికని. వాళ్ళు కష్టం చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎంత కష్టపడుతున్నారు చేపలు పట్టడానికని. నాకు ఎందుకో వీడియో తీసి మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. అందుకే ఈ వీడియో తీశాను. ఆ ఏరియాలో నేను మినిమం మోకాళ్ళ లోతున్న మొత్తం కిందనంతా గచ్చు. చిన్న సిప్ అయినా సరే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారు, మనిషికి కనబడరు. అలాంటి ఇల్లు నించొని వాళ్ళు అంత కష్టపడి చేపలు పడుతున్నారంటే చాలా రిస్క్ గురు. ఈ వీడియో చూసి మీరందరూ చేపలు పట్టడం సింపుల్ అని ఎప్పుడు అనుకోకండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకండి. ఇంకా చాలా రిస్క్. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పట్టాలు నించున్నారు, కానీ మళ్ళంటి వాళ్ళు అయితే ఎక్కడ కన్నం ఉంది ఎక్కడ పోయిందో మనకు తెలియదు. బట్ మరి ఏం చేస్తాం, తనకి చేపలు మరి అంత కష్టపడి వాళ్ళు వేసారు, మరి చేపలు పడ్డాయి లేదో కూడా తెలియదు. చూద్దాం, చూడండి. మనం ఏం చేస్తాం గురు, తప్పదు మనకు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే. కానీ వాళ్ళు యుత్తే ఇంకా అది, అందుకని మనం ఏం చేయలేం. తనకు చేపలు పడ్డాయి లేదో నాకు తెలియదు. బట్ మీరందరూ మొత్తం ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఎందుకంటే తనకి చూసే వాళ్ళు అంత కష్టపడి వేసినందుకు ఒక్క చేప కూడా పడలేదు. మీరు అతని కష్టానికైనా సో ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.